కూడా చెప్పలేమండి. ఒక వైపు నుంచెల్లే జరుగుతున్న కాల్పులకు సంబంధించి ఈ రోజు ఎంత దీనాతి స్థితికి అయిందంటే అక్కడి నుంచి ఆదివాసులు మొత్తం అడవి నుంచి ఇచ్చిపెట్టి బయటకు వచ్చేశారు. వారిని ఏ రాష్ట్రం కూడా స్వీకరిస్తలేదండి. అదొక దుర్మార్గమైన చర్య. చలో ఆదివాసీలను తీసుకొచ్చి పునరావాసం కల్పిస్తున్నాము, వారికి సరైన ఉపాధి కల్పిస్తున్నాం అన్నట్టు కాకుండా కేవలం వాళ్ళను తుడిచిపెట్టడమే ఒక ముఖ్య లక్ష్యంగా వెళ్తున్నారు. అయితే ఈ విషయంపై మీరు దీనికి ఎలా స్పందిస్తారండి? జమీల్ గారు, మీకు, కృష్ణ గారికి, రాముల్ గారికి, అట్లాగే పెద్దలు కోటేశ్వరరావు గారికి, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దీన్ని కొంచెం తాత్వికంగా ఫిలాసఫికల్ ఆలోచన చేయాలి. కేవలం ఒక పక్షాన్ని వహించలేము మనం. కానీ ఎప్పుడైనా సరే ప్రైవేట్ హింస కంటే ప్రభుత్వ హింస చాలా దుర్మార్గమైంది, చేయరానిది అంటున్నారు. ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రాజ్యాంగం పాటిస్తున్నారు. ఉదాహరణకు దీన్ని చిన్న మన కుటుంబంతో పోలుస్తాను. మన ఇంట్లో మన పిల్లవాడు ఏదైనా ఇవ్వకపోతే ఏం చేస్తారో, ఇంటి చేతులు ఉన్నది ఏది ఉంటే ఇసిరికోవటం అని మనం చంపేయలే కదా. మనం ఏం చేస్తే ఇది తప్పురా అంటాం. అంటే ప్రైవేట్ హింస ఇట్లాంటి పిల్లవాడు చేసే హింస లాంటి. ప్రభుత్వ హింస తల్లి కొట్టేదాన్ని చంపేయలేం కదా. ఇది అంతే. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామనుకునేది కళ. నిజంగా తప్పు ఉంటుంది స్పష్టంగా. ఏ మాటగా రాజ్యాంగాన్ని గౌరవించేవాడిగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడు, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేము. ఎవడైనా సరే, అది వామపక్ష హింస కావచ్చు, అది మత తీవ్రవాద హింస కావచ్చు. కనుక దాన్ని హింసను మొదలు ఖండించాలి. కానీ హింస చేస్తుంది ప్రభుత్వం అయినప్పుడు అప్పుడు మరి ఖండించకపోతే కష్టంగా తప్పు కదా. ఇవాళ మీరు అన్న యుద్ధం అంటున్నారే, అప్రకటిత యుద్ధం కాదు, ప్రకటిత యుద్ధమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందు జమీల్ గారు మీరు గుర్తు చేశారు, వరంగల్లో నా 14 మంది లొంగిపోయారు. ఆ సందర్భంగా అక్కడ ఎస్పీ మాట్లాడితే ఏమన్నారంటే, మాకు ఎర్రగట్ట గుట్టలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ పోరాటం మాకు సంబంధం లేదు, మా పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్ స్టేట్ లో ఏదైతే, అది కూడా చెప్తారు, హైదరాబాద్ చరిత్ర ముందు తీసుకొచ్చుకోవాలి. హైదరాబాద్ స్టేట్ లో పోలీస్ యాక్షన్ పేరు మీద మిలిటరీ యాక్షన్ ఎట్లా చేసిందో ఇవాళ దేశ ప్రజల మీద అదే చేస్తున్నట్టున్నాను. ఆ యాక్షన్ తప్పడలేదు, కానీ పోలీస్ యాక్షన్ పేరు మీద మిలిటరీని తీసుకొని తెచ్చింది కదా. ఇవ్వకుండా ఇవాళ కూడా ఏమంటున్నారంటే, ఈ సంఘటన ఇది కొత్తది కాదు, 100,000 మందిని జల్లెడ పెట్టి చంపేస్తున్నాం. ఉదాహరణ పేపర్లో చూస్తే మనకు ఒక 3 మృతదేహాలు దొరికినాయట. దొరకడం ఏంటిది? ఒకటి చంపని దొరికితే అంటే ఏం చేస్తున్నారు వీళ్ళంటే, వన్యమృగాలను వేటాడితే కూడా ఇంత అధ్వాన్నంగా, ఇంత అమానుషంగా వేటాడుతున్నారు. పైనుంచి బాంబింగ్ చేస్తున్నారు. ఇవాళ ఎదురు కాల్పులు చాపడం అంటే, నేను మొన్ననే చెప్పాను, మనకు చంద్రకుమార్ వాళ్ళ మాట్లాడారు, కోటేశ్వరరావు గారు